హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇంకొచ్చేసి మహాలక్ష్మితో వచ్చేసి మాధవ్ అయితే చెప్తుంటాడు కదా, లేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు ఎందుకంటే నీకు కరెక్ట్గా జాబ్ కూడా లేదు, ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి చెప్తున్నసరికి పెద్ది అని చెప్పబోతుంది. నువ్వేమి చెప్పొద్దమ్మా, నువ్వేమి మాట్లాడొద్దమ్మా అని చెప్పేసరికి ఉంటానని కూడా చెప్పొద్దా పెద్ది అంటే, ఓ ఉంటావా అని చెప్పేసి వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య ఉంటానని చెప్పింది కదా అనేసి. ఇంకా కన్నా కూడా అబ్బా సూపర్ అండి థ్యాంక్స్ అని అంటే, నువ్వు ఊరుకోరా సగం నీ వల్లే నేను ఉండాల్సి వచ్చింది ఇక్కడ అని చెప్పంటుంది. అలాగే ఇంకా కేశవ కూడా వచ్చేసి థ్యాంక్స్ అంటే ఉంటాను అని చెప్పినందుకు అనేసి చెప్పేసరికి ఇంకా అందరూ హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటారు. డిజ్జిన అని చెప్పి అందరూ హ్యాపీగా డ్యాన్స్లు వేసుకుంటుంటారు. ఇంకా ముగ్గేసే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది కదా, వెళ్ళేసరికి ఆయనైతే ముగ్గేసిన దగ్గర సిగరెట్ పీకులు అవన్నీ వేసి ఉంటాడు. ఏంటిది అని అడుగుతుంది. ఏంటిది అంటే, సిగరెట్ ముక్కలో ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా అందుకే వేశానంటే, నేను వెళ్ళిపోతానని మీకు ఎవరు చెప్పారు, నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పంటుంది. ఓ ఉంటున్నారా అనేసి, సరేనమ్మా థ్యాంక్స్ అమ్మా ఉండమ్మా అని చెప్పి నేను చిమ్ముతానమ్మా అని చెప్పేసరికి అవసరం లేదు అది చెప్పక అటు ఇటు ఇవ్వండి అని చెప్పంటుంది. నేను చిమ్ముతానమ్మా అనేసి ఆయన అంటాడు, లేదు ముందు మీరు ఇటు ఇవ్వండి అని చెప్పేసరికి అది చెప్పరగట్ట కూడా ఇస్తాడు. తనైతే చిమ్మేస్తుంది. మీద నీళ్ళు చల్లేసి ముగ్గేసేస్తుంది. ఏమై మంచి ముగ్గే పో, నేనేమంటావా ముగ్గు అంటే, ఏం వేస్తారు మేము ముగ్గు, బస్సులు కార్లు వేస్తారా ముగ్గు అంటే, అనువేయమ్మా నువ్వు ముచ్చాల ముగ్గేయమ్మా అని చెప్పనేసరికి తను ముగ్గేస్తుంది. ఆయనకు కూడా ఎంత సంతోషం, పెద్ద ఆయనకు కూడా చించక్క ఎగురుతూ ఉంటాడు. ఆయన కూడా ఇట్లా చూస్తుంది, ఏందబ్బా ఎగురుతున్నాడా అని చేస్తే ఆయన కూడా ఎగురుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉంచి డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఈ అమ్మాయి పోయేసరికి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నట్టు, ఈ అమ్మాయి ఏమో అతనేమో బుక్ చూసుకుంటూ ఉంటాడు, కన్న ఏమో బుక్ చూసుకుంటుంటాడు, కేశవ ఏమో ఫ్రిడ్జ్ దగ్గర పోయి ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నట్టు చూస్తుంటాడు, ఇంకా చక్రి ఏమో కబ్బోర్డ్ దురుస్తున్నట్టు చూస్తుంటాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కదా, ఎంత అబ్బాయి ఏం చేస్తున్నారా వీళ్ళు అనుకునేసరికి అంతలోపల కన్న లేచి, వదిన నేను పోయి కాఫీ తీసుకొస్తానని చెప్పేసి టీ తీసుకొచ్చి ఇచ్చేసరికి మళ్ళీ చూస్తుంది. మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటారు కేశవ కూడా. ఏ అందోలే అనేసి మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏ గింజిరక్కని డాన్సర్కి ఏంటి అక్కడ సౌండ్ అంటుంది. అనేసరికి వీళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు గప్చుప్ సాంబారు బుడ్డి అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటుంటారు. మహాలక్ష్మి ఇంట్లో ఉంటానంటే వాళ్ళకి ఎంత ఆనందము కదా, నిజంగానే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే వాళ్ళకి మంచి ఆనందం, ఎవరికైనా సరే ఆనందం వేస్తుంది. అది నాకు మంచిగా అనిపించింది. అది సూపర్, వీళ్ళ ఇంట్లోనే బాగానే కలిసిపోతుంది. ఎంత డబ్బున్న అమ్మాయి అలాంటి అమ్మాయి వీళ్ళ ఇంట్లో బాగానే కలిసిపోతున్నది కదా, బాగా నాకైతే సూపర్ అని చెప్పని అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్రి అయితే డ్యూటీకి వెళ్ళారు కదా, ఆయన వచ్చి నేను వెళ్తున్నాను డ్యూటీకి అని చెప్పేసి ఆయన వెళ్తారు. ఈ అమ్మాయితో ఉండి నేను వెళ్ళొస్తానండి అంటే, ఎక్కడికి అంటుంది. పని ఉంది కదండి అంటే, నేను ఆగమంటే ఆగుతారా అంటే ఏం మాట్లాడు, వెళ్ళొస్తానండి వెళ్తానండి అని చెప్పేసి అక్కడ తుర్రమంటాడు. ఇంకా మాధవ కూడా వర్క్కి వెళ్ళాలి కదా, నేను వర్క్కి వెళ్తున్నానరా, మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటానని చెప్పింది కాబట్టి ఏ లోటు లేకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కేశవాకు చెప్తాడు. కేశవాకు కాదు కన్నాకు చెప్తాడు. కన్నా కూడా సరే అంటాడు. అరే బాగా చదువుకోరా నువ్వు అని చెప్పేసరికి, అలా చెప్తే చదువుకోరు పెద్ద, నేను చదివిస్తానుగా ఇంకా నుంచి చూస్తుంటూ నేను చదివిస్తాను అని చెప్పని అంటుంది. ఓకే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటాడు. అంతే. కన్నా కూర్చొని ఒక టీచర్ అమ్మలా బెత్తం పెట్టుకొని వస్తుంది. దాంట్లో కన్నా కూడా ఉండేసి స్కూల్లో కూడా కట్ చేశారు, లేదు ఇప్పుడు బీటింగ్ లేదు అని చెప్పేసరికి బెత్తం పెట్టుకోకూడదు అని చెప్పి రూల్ లేదు కదా, నేను పెట్టుకున్నాను అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అనేసరికి కూర్చొని చదివించడానికి అయితే కూర్చుంటుంది, చదివిస్తూ ఉంటుంది. అంతలోపల కేశవ వస్తాడు కదా, కేశవాకైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తే సిగ్గుపడుతూ ఉంటాడు, అటు పోవాలో తెలియక ఇటు పోవాలో తెలియక సిగ్గుపడుతుంటాడు. 2 ఫోన్స్ ఉన్నాయి కదా, 2 ఫోన్స్ ఎవరిది, ఒకటి వాళ్ళ లవ్వర్ది, అంటే లవర్ అంటే ఇంకా లవర్ అవ్వలేదులే, అమ్మాయి ఫోన్ ఉంది కదా, ఆ అమ్మాయి ఫోన్ అక్కడ పెడితే తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని చూసి భయపడి బయటకు వెళ్ళే దాంట్లో ఇట్లా ఈ ఫోన్ ఇట్లా పట్టుకుంటాడు, ఇట్లా ఫోన్ ఇట్లా పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు గబగబ, ఆ ఫోన్ వదిలేస్తాడు. ఈ లోపల వచ్చేసి కన్నా ఉన్నాడు కదా, కన్నాకి అర్జెంటుగా బాత్రూమ్ వస్తుందని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తాడు. నేను వెళ్ళొస్తాను కన్నా అంటే, కన్నా లేదు అన్నా లేదు, చెట్టంత మనిషి నేనే ఉన్నాను ఇక్కడ అని చెప్పని అంటుంది. అనేసరికి సరే నేను ఇంకా వెళ్ళొస్తానండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తుర్రమని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు, ప్లస్ ఏదైనా గబక్కన మాట్లాడితే తను ఏమన్నా హట్ అవుతుంది, మన హట్ అయింది కదా ఆ రోజు పడుకున్నప్పుడు ఇట్లా నీళ్లు పోసినప్పుడు హట్ అయింది కదా, అలా ఏమన్నా జరుగుతుందా అనేసి కేశవ అయితే భయపడుతున్నాడు.
ఎందుకు గబక్కన కోపంతో ఏమన్నా అనేస్తానేమో అనేసి చాలా మళ్ళీ అతను అమ్మాయి బాధపడి అక్కడి నుంచి అది వెళ్ళిపోతుందేమో అనేసి తనైతే అనుకుంటాడు, ఫీల్ అవుతాడు పాపము. అందుకని అక్కడి నుంచి తుర్రుమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి కట్ చేస్తే ఈ అమ్మాయిని చూపిస్తారు, శైలజ అని చూపిస్తారు. శైలజకి మాటకు వస్తే ఫోను చెయ్యులా టింగ్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ టింగ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా, రీల్స్ చేసి చేసి అలవాటై ఫోన్ అయితే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతేలోపల వాళ్ళమ్మ వచ్చేసి ఏంటి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదమ్మా చదువుకుంటున్నానంటే, నీకు రీల్స్ చేసి చేసి బాగా అలవాటైంది, చదువుకోవాలి నువ్వు అని చెప్పేసరికి, అవునులే చదువుకోకపోతే నీలాగా తయారవుతానమ్మా అని చెప్పేసి అని అంటుంది. అంతా పట్టుకొని ముందు నువ్వు చదువుకో అని చెప్పంటుంది. అయ్యో నా చెయ్యంతా రీల్స్కి పోతా ఉంది, నా ఫాలోవర్స్ ఏమైనా తగ్గిపోయారో ఏమో, వేరే వాళ్ళకి ఇంత ఫాలోవర్స్ పెరిగిపోతారేమో, అయ్యో నాకు ఫాలోవర్స్ ఉండాలి కదా అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరు, శైలజ. అంతలోపల వాళ్ళ నాన్న వచ్చి, శైలజ వాళ్ళ నాన్న వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. వచ్చి ఒక ఐడియా, ఆ ఫోన్ తీసుకొని రీల్స్ చేసుకుంటే అంటే, వద్దులే ఎందుకు చేసుకోవడము, అయినా ఆ ఫోన్ తీసుకొని నా ఫోన్ కావాలని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఆ ఉద్దేశంతో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇక్కడ వీళ్ళు ఫోన్ ఇక్కడ పెట్టేసిపోయారు కదా, చక్రి వచ్చేసి కాదు కేశవ వచ్చేసి. అంతేలోపల ఫోన్ చేసేసరికి ఆ ఫోన్లో మై లవ్ ఉంటుంది. అంతేలోపల కన్నా వచ్చి, చూడు వదిన మై లవ్ అంట అనేసరికి, అరే నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా ఉంటాడు కదా, మై లవ్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఫోన్ వాళ్ళది కదా, వాళ్ళ నాన్న ఫోను, ఆ అమ్మాయి దాంట్లో మై లవ్ అని పెట్టుకున్నాడు. ఇతను పెట్టలేదు కదా, ఇతని ఫోన్లో కాదు కదా. ఈ ఫోను ఏంట్రా ఇది ఫోన్ అంటే, ఇది కేశవ అన్న ఇది మర్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి ఆ ఫోన్ అయితే తీసుకుంటారు. ఇంకా అమ్మాయి మాట్లాడుతుంది, ఎవరు మీరు అని చెప్పనేసరికి, ఏ పిల్లల నేను నీకిస్తాను ఉండరా నీకు అని చెప్పేసి శైలజ ఉండేసి, ఏమీ లేదు మీ ఇద్దరము మా సినిమాకి వెళ్ళినప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ మాట్లాడుతున్నాను అనేసి ఫోన్ తీసుకున్నారు, ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకున్నారు, నేను ఫోన్ ఈ విషయమే మర్చిపోయాను, కేశవ వస్తే చెప్పండి ఫోన్ ఇవ్వమని చెప్పండి అని చెప్పంటుంది. ఓ ఇంత ఉందా అనేసి వీళ్ళైతే అనుకుంటారు. ఎట్లనే సరే ఇతను ఏడిపించారనుకుంటారు. ఇంకా ఏమైనా చెప్పు అంటే, నేను హీరోయిన్ లాగుంటాను, తను హీరో లాగుంటాడు, మా హీరోకి కోపం ఎక్కువ, ముక్కు మీదే కోపం ఉంటుంది అని చెప్పంటుంది. ఓకే సూపర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అక్కడ శైలజ ఉండి, బెల్లికి ఇచ్చావు, నువ్వు ఇంటికి పోగా నీకు భలే ఉంటుంది అని చెప్పి తను అనుకుంటుంది. ఇక్కడ వచ్చేసి, అరే ఎలా అయినా సరే మనం కేశవాన్ని ఏడిపించాలరా అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. ఇప్పుడు ఫోను చేసింది కదా, ఆ ఫోన్లో ఉన్నది మనము డిలీట్ చేసేస్తే పోతుంది కదా, డిలీట్ చేసేస్తే ఎవరు చేశారన్న విషయం అది తెలియదు కదా, అప్పుడైతే మనం ఏడిపించవచ్చు కదా అనేసి, సరే ఇంకా నువ్వు చదువుకో అని చెప్పేసి అతను చదువుకునేసరికి ఇతను పోతా ఉండేసరికి ఫోన్ లేదు. ఫోన్ లేకపోతే అయ్యా ఇంట్లో ఫోన్ అయితే మర్చిపోయానా అని చెప్పేసి పక్కనే తను కూడా ఉంది, తను ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతుందేమో అని చెప్పేసి గబగబ వెనక్కైతే వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళు, అరే ఇప్పుడు అతను కానీ వస్తే ఫోన్ తీసుకుంటే కాల్ చేసిన విషయం తెలుస్తుంది కదా, ఎలా అయినా సరే మనము రికార్డింగ్ డిలీట్ చేద్దాము అని చెప్పేసి ఆ కాల్ రికార్డింగ్ అయితే డిలీట్ అయితే చేసేస్తారు. చేసిన తర్వాత అతను వచ్చేసి గబగబా ఏమన్నాయా మళ్ళీ వచ్చావని చెప్పేసి కన్నా అడుగుతాడు. ఏం లేదురా ఊరికే వచ్చా, నువ్వు చదువుకో అని చెప్పేసి అనేసి ఆ ఫోన్ అట్ట పట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసి అంతా చూసుకుంటాడనమాట. చూసుకుందే కాల్ చేసిందా లేదా చూసుకుని కాల్ చేసి ఒకవేళ కాల్ చేసి వీళ్ళు ఏమైనా డిలీట్ చేసి ఉంటారా అనేసి ఆలోచిస్తాడు. అంతే లోపల ఫోన్ చేస్తాడు ఎవరికి, ఆ అమ్మాయికి. శైలజకు ఫోన్ చేసి, ఏంటే బుస్సు, ఏంటే పాము, ఏంటే ముంగీస అని చెప్పి ఇద్దరు మాట్లాడుకునేసరికి, ఓహో పాము ముంగీస నువ్వు వినరా అని చెప్పేసి వెనకాల వింటూ ఉంటారు చాటుగా కన్నా అండ్ వాళ్ళ వదిన. వింటా ఉండి, గుర్తుపెట్టుకో పాము ముంగీస అని తిట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఏంటే ముంగీస ఏమే పాము అని తిట్టుకుంటా ఉండేసరికి అది వినేసి ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో వీళ్ళు ఎలా ఏడిపిస్తున్నారో అనేది చూడొచ్చు. అది కూడా కాకుండా ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నది అనమాట, ఎవరు మహాలక్ష్మి. అందులో కూడా కారు డ్రైవర్కి జాగ్రత్త చెప్తున్నారు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అటు తీసుకెళ్ళు అని చెప్పాలంటున్నారు. ఎవరిని వద్దని చెప్తుంది అనమాట రావడానికి. అంతే మధ్యలో చక్రి వాళ్ళ నాన్న వచ్చి కారు ఆపండి అని చెప్పేసి కారు ఎక్కి కూర్చుంటాడు. ఎవరిని వద్దని చెప్పాను కదా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. అంటే ఆ అమ్మాయిని అంత పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారనమాట. అమ్మాయికి ఏం కాకుండా ఇక్కడి నుంచి అన్ని చదువుకునేటట్టు ఒక ఆడపిల్లని ఒక బంగారు పువ్వులాగా, ఒక మంచి ఫ్లవర్ లాగా ఆ అమ్మాయిని చూసుకుంటున్నారనమాట. ఇదే ఎపిసోడ్ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుగా ఉంటే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. నచ్చకపోయినా సరే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.